అందరికి నమస్కారం. ఈ రోజు సిరిసిల్ల టౌన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో యూత్ చాలా మంది కూడా తాగడం ఫ్యాషన్ గా పెట్టుకోవడం, తర్వాత తాగిన తర్వాత బండి మీద బయటికి రావడం జరుగుతుంది. దాంతో ప్రమాదాలు జరిగి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు ఏదో టైం లో చేస్తారు అనుకుంటారు, కానీ ఇప్పుడు అది కాకుండా రాత్రి పగలు ఏ టైం అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. అంటే ఒక మత్తు ఫ్రీ సిరిసిల్లను క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. దీంట్లో భాగంగా దాదాపు ఈ వారం రోజుల్లో ఒక సిరిసిల్ల టౌన్ లోనే 154 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. తర్వాత ఈ సబ్ డివిజన్ లో లాస్ట్ 20 days లో 324 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేయడం జరిగింది. కాబట్టి మీకు, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు తాగితే బయటికి వెళ్ళొద్దు అనే ఒక సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే తాగడం వల్ల ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడతారు. తాగినోడు వాడు కింద పడడం, వానికి దెబ్బ తాకడం కాకుండా అవతల మీద అవతలను ఓడ గుద్దుతాడు. అది ఒక టీచర్ ఉండొచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక నిర్మాణ కార్మికుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే భవిష్యత్తు తరాన్ని నిర్మించాల్సిన ఈ యూత్ కానీ ప్రజలందరూ కూడా తాగి డ్రైవ్ చేయడం వల్ల ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి ఈ తాగడానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. ఇందులో భాగంగా అలైవ్ అరైవ్ అనే ప్రోగ్రామ్ గౌరవ డీజీ గారు పెట్టారు. మీరు బాగుండాలి, మీరు ఇంటికి రావాలి, క్షేమంగా ఇంటికి రావాలి అనేది దాని కాన్సెప్ట్. అంటే అర్థమైంది, మీరు మంచిగా ఉంటేనే మీరు ఇంటికి రాగలుగుతారు. తాగిన తర్వాత మీరు మంచి లేని పరిస్థితుల్లో మీరు రాలేరు, ఇంకొకరిని కూడా ఇంటికి పోనీయలేరు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మీరందరూ, అంటే పత్రికా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే డ్రంక్ డ్రైవ్ రెండు మిక్స్ చేయకుండా ఉండాలని కోరుతున్నాం. ఎవరైనా తాగితే ఫంక్షన్లు ఏమైనా ఉంటే కనుక ఇంట్లోనే ఉండాలి, అంతే తప్ప వాళ్ళు రోడ్డు మీదకి రావద్దు. వస్తే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఫైన్లే కాదు, ఇప్పుడు జైలు కూడా వేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. మా సిఐ గారికి ఇట్లా మాట్లాడారు. నెక్స్ట్ 100-150 దాటితే వాళ్ళను జైలు పంపే రంగా సిద్ధమని చేసినాం. నెక్స్ట్ అంతా జైలు పంపిస్తాం. మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, తాగకపోతే మన ఒక సిరిసిల్ల అవుతాం. తాగితే మీకు తెలుసు కుటుంబాలు నాశనం అవుతాయి, మీతో పాటు ఇంకొక కుటుంబం నాశనం అవుతుంది. కాబట్టి ఆ తప్పు మనం చేయొద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ.